హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు గిరి ప్రదక్షిణ, అదే అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి. మేము అరుణాచలం వెళ్ళామన్నమాట. అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలని అనుకున్నామండి. యాక్చువల్లీ నేను మా వారు అందరూ అనుకున్నాం. కానీ వెళ్ళినప్పుడు అక్కడ అస్సలు కుదరలేదనమాట. మేము ఎటువంటి మిస్టేక్స్ చేసామో అవి చెప్తానండి. ఎందుకంటే ఇక మీదట వెళ్ళే వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా, అందుకని. అయితే మేము ఎప్పుడు ఇలా గుళ్ళకి వెళ్ళినా ఒక గుడి అలా 2 గుడులు చూసిరామండి. వరుసగా కొన్ని లిస్ట్ పెట్టుకుంటాం అనమాట. అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళి చూసుకుని దర్శనం చేసుకుని వస్తూ ఉంటాం అనమాట. అదే మేము చేసిన పెద్ద మిస్టేక్ అండి. ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా అరుణాచల గిరి ప్రదక్షిణ కోసమే స్పెషల్గా వెళ్ళాలండి. ఆ రోజు అక్కడ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని తర్వాత మిగిలిన ఆ ఊరిలో ఉన్న అరుణాచలంలో ఉన్న ఊరిలో ఉన్న గుడుల్ని దర్శనం చేసుకుంటే సరిపోతుందనమాట. అలా కాకుండా మేమైతే చాలా ఊళ్ళే తిరిగామన్నమాట. మేమైతే కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అర్ధగిరి, అరుణాచలం, తర్వాత కాళహస్తి చూసుకున్నాం అనమాట. సో ఇన్ని చూసుకోవడం వల్ల ఏమైందంటే మేము అనుకున్న ఏమీ చూడలేకపోయామండి అరుణాచలంలో. అందులోకి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అరుణాచలం గుడి చాలా పెద్దదండి. ఒక చోట వెళ్తే ఇంకొక చోట మిస్ అవుతాం అనమాట కొత్తగా. అయితే మేము వెళ్ళింది కూడా ఫస్ట్ టైం కాబట్టి మాకు అసలు ఏమీ తెలియకపోవడం వల్ల అసలు ఏం టైం కుదరలేదనమాట. వెహికల్ పెట్టింది ఒక చోట, మేము ఉన్నది ఒక చోట. దాన్ని పట్టుకోవడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. అందువల్ల అస్సలు కుదరలేదండి. ఈసారి అరుణాచల గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు గిరి ప్రదక్షిణ ఒక్కటి పౌర్ణమి రోజు ఒక్కటి పెట్టుకుని వెళ్ళాలి తప్ప. మేము వెళ్ళిన రోజైతే పెద్దగా ఏమి రష్‌గా లేదండి. అంతా రోడ్లు బాగానే ఉన్నాయి. కానీ పౌర్ణమి రోజు చాలా రష్‌గా ఉంటుందంట. ఆ రోజు ఎక్కువ మంది తిరుగుతారంట. మేము వెళ్ళింది పౌర్ణమి కాదు. మేము పౌర్ణమి కంటే ముందే వెళ్ళొచ్చాం అనమాట. సో అందుకనే మేము ఈజీ అవుతుంది కదా చేసుకోవడం అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు టైమింగ్ కుదరలేదనమాట. కొత్తగా వెళ్ళినోళ్ళైతే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకని మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ రోజు పెట్టుకొని ఆ రోజుకి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని తర్వాత మిగిలిన టెంపుల్ చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అరుణాచల్ వెళ్ళాక టోపీ అమ్మవారిని చూడాలని అనుకున్నాను. ఆమె దర్శనం అయితే అయ్యిందనమాట. చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ఆమెకి చాలామంది ఫ్రూట్స్, మంచినీళ్ళు ఇస్తున్నారండి. కానీ ఎవరి దగ్గర ఆమె ఏమీ తీసుకోవట్లేదు. ఏదో పర్టికులర్ ఒక 1 or 2 పర్సన్స్ ఏమైనా ఇస్తే తీసుకుంటున్నారు తప్ప ఎవరిచ్చినా అలా ఇసిరేసి వెళ్ళిపోతున్నారనమాట. నేను ఈ వీడియో తీయకూడదు అనుకుంటూనే తీసానంటే నాకు మెమరీ కింద ఉంటుందని చెప్పి నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా ఆమె చూసారనమాట. నాకు చాలా భయం అనిపించింది. అయినా కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా చూద్దాం అనుకున్నాను. అది కూడా కుదరలేదు. సో నేను చేసే మిస్టేక్ మీరు చేయకుండా ఈసారి దర్శనంకి వెళ్తే ప్లాన్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్